ఒక 2000 నోటును ముద్రించాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూడండి. పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గారు నిర్ణయం తీసుకోకముందే కొత్త 2500 నోట్లను ముద్రించి ఆర్బీఐ సిద్ధంగా పెట్టుకుందన్న విషయం తెలిసింది. అయితే ప్రస్తుతం తగినన్ని కొత్త నోట్లు అందుబాటులోకి లేక 2000 నోటు మార్చేందుకు జనం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అసలు తగినన్ని కొత్త నోట్లను ఆర్బీఐ ముందుగానే ఎందుకు ముద్రించలేకపోయింది, ఒక్కొక్క నోటును ముద్రించాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనే వివరాలను వెల్లడించాలంటూ ముంబైకి చెందిన సమాచార హక్కు చట్ట కార్యకర్త ఆర్బీఐకి లేఖ రాశాడు. ఈ లేఖకు సమాధానంగా ఆర్బీఐ ఆయా వివరాలను వెల్లడించింది. ఒక్క కొత్త 500 నోటును ముద్రించేందుకు ₹3.09, ఒక కొత్త 2000 నోటును ముద్రించేందుకు ₹3.54 ఖర్చు అవుతుందంటూ ఆర్బీఐ వెల్లడించిందట. అంటే 100 500 నోట్లను ముద్రించేందుకు ఆర్బీఐకి ₹309, 100 2000 నోట్లను ముద్రించేందుకు ₹354 ఖర్చు అవుతుందన్నమాట. నోటుకు ఉపయోగించే కాగితం, అందులో వాడే రంగుకు, ముద్రించేందుకు పనిచేసిన ఉద్యోగుల వేతనాలు తదితర ఖర్చులన్నీ కలిపితే ఈ మొత్తంలో ఆర్బీఐకి ఖర్చు అవుతుంది. మార్కెట్లో తగినన్ని నోట్లు లేక సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చిన్న చిన్న మార్పులతో మరిన్ని కొత్త నోట్లను త్వరగా ముద్రించే పనిలో ఉన్నట్లుగా ఆర్బీఐ వెల్లడించిందట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్.